అల్లంత దూరం నుండి కనిపిస్తూ 4 గోపురాలతో ఆకట్టుకుంటూ స్వాగత తోరణంతో బ్రహ్మరథంతో భక్తులకు స్వాగతిస్తుంది స్వర్ణగిరి. అది దాటితే 4 అడుగుల ఎత్తులో శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. వాటిని తనివి తీరా స్పృశించి అక్కడి నుంచి 108 మెట్లు ఎక్కి లోపలికి చేరుకోవాలి. అలా వెళ్ళే క్రమంలో దశావతారాల రూపాలు గోడలపైన రాసిన గోవిందనామాలు ఆకట్టుకుంటాయి. వాటిని పఠిస్తూ ముందుకు సాగే భక్తులకు ఆనంద మండపంలో పసిడి గోపురం నీడన సుమారు 100 కేజీల నవరత్న ఖచ్చిత స్వర్ణ మణిమయ ఆభరణాలు దాల్చి 16 అడుగుల్లో వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. తిరుమల తరహాలోనే నిత్య కైంకర్యాలను అందుకుంటున్న శ్రీవారితో పాటుగా శ్రీదేవి భూదేవిలను కూడా పూజించవచ్చు. ఆ తర్వాత అలవేలు మంగ, గోదాదేవి, మదన గోపాల కృష్ణస్వామి, గరుడాళ్వార్, రామానుజాచార్య, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, బకులామాతలు కొలువైన ఉపాలయాలను చూడొచ్చు. భక్తులకు తిరుమలను దర్శించుకున్న అనుభూతిని కల్పించాలనే ఉద్దేశంతోనే నిర్మించారట. ఇక్కడ వేకువజామున 5 గంటలకి స్వామివారికి రాత్రి 9 గంటలకు ఏకాంత పవలింపు సేవలతో పూజా కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ దేవదేవునికి ప్రతిరోజు ఆర్జిత సేవలతో పాటుగా తోమాల, పూలంగి సేవలు, సువర్ణ అష్టాదళ పద్మార్చన, సువర్ణ పుష్పార్చన, తిరుప్పావడ ఇలా వారమంతా విశేషమైన పూజలుంటాయి. రోజు సాయంత్రం మాడవీధుల్లో తిరువీధోత్సవం, సహస్ర దీపార్చనలను చూసి తీరాల్సిందే. పవిత్రోత్సవాలు, వైకుంఠ